నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఆ గ్రంథములలో తీర్థము అనేటటువంటి మాటకి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు వారన్న మాట, అంగిరసాది మహర్షులు తపస్సు దీక్ష నియమములను బట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసిన తరువాత వారు తపస్సు చేసి ఆ తపస్సు పూర్తి అయిపోయిన తర్వాత స్వర్గాది లోకములకు వెళ్ళిపోతూ ఆ తపస్సుకి సంబంధించినటువంటి ఆ దీక్షా నియమములు ఏముంటాయో దాన్ని తత్ఫలితాన్ని నదులలో కొన్ని చోట్ల జలముల యందు నిక్షేపించారు. అవి తీర్థములు అనిపించుకున్నాయి. అందుకే అక్కడ స్నానం చేయడం అనేటటువంటిది అటువంటి తపస్సు దీక్ష అనపడేటటువంటి నియమములు ఫలితము పొందడానికి కారణమవుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో తీర్థయాత్ర చేసొచ్చారు అంటారు. తీర్థయాత్ర అంటే అంత శక్తివంతమైనటువంటి నీటి యందు మునుగుట, మజ్జనం అని. అటువంటి శక్తివంతమైనటువంటి తీర్థములు ఏమున్నాయో చెప్పమని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అనేకమైనటువంటి తీర్థములు ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి వాటిలో చంద్రభాగ, వితస్త, ఊర్మిమాలిని, అలాగే కాశ్మీర ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులు, వాటితో పాటుగా పుష్కరం, ప్రభాసం, నైమిషం, ఇంద్రమార్గంలో దీవిక, స్వర్ణబిందువు, హిరణ్య బిందువు, అట్లాగే కుశేషయము, ఇవన్నీ కూడా స్నానం చేసినంత మాత్రము చేత పాపములను తొలగించి అశ్వమేధాది యాగములు చేసినటువంటి గొప్ప ఫలితాన్ని సంక్రమింప చేయగలిగినటువంటి విశేషమైన తీర్థములు. అట్లాగే గంధమాదన పర్వతం నుండి ప్రవహించేటటువంటి ఇంద్రతోయ, కురంగ దేశంలో ఉండేటటువంటి కరతోయ అనే నదులు, వాటితో పాటుగా కనకలము అనబడేటటువంటి తీర్థము, గంగానదికి ఉత్తర దిక్కున పరమశివుడు నివసించేటటువంటి కైలాస పర్వత ప్రాంతంలో ప్రవహించేటటువంటి ఆ గంగానది యొక్క స్నానము, అట్లాగే భృగతుంగము అనబడేటటువంటి తీర్థ కుండము, అది బ్రహ్మహత్యాపాతకాన్ని కూడా పోగొడుతుంది అని. అట్లాగే కన్యాకూపము, సుందరికా తీర్థము, వైమానిక తీర్థము, వీటి సేవ చేసినంత మాత్రం చేత విశేషమైన ఫలితం కలుగుతుంది. వాటి యందు స్నానం కూడా అనేక భంగుల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అట్లాగే కాళికాశ్రమంలో విపశానదిలో 3 రోజుల పాటు మునిగితే సాక్షాత్తు మోక్షమునే ప్రదానము చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తీర్థము అని. అందున నైమిషారణ్యంలో నివసించడం అనేటటువంటిది, కాలాంజనము అనబడేటటువంటి కొండలో పుట్టేటటువంటి ఊట, ఆ తీర్థమునందు స్నానం చేయడం, వైవస్వత తీర్థాన్ని సేవించడం, ఇవన్నీ కూడా మనిషి ఇహము పరము రెండు పొందడానికి కావలసిన ప్రయోజనాల్ని సిద్ధింప చేయగలవు. అట్లాగే విను ప్రయాగమునకు చనుదించు కోటిత్రయంబు దశ సహస్రకంబు తీర్థములు నరేంద్ర, దర్శనమునందు నెలనాళ్లునున్న నరుడు ముక్తి కొడయడండ్రు. ఆ ప్రయాగ క్షేత్రం, దానికి కొన్ని వేల కోట్ల తీర్థములు వచ్చి చేరుతూ ఉంటాయి అని చెప్పి, అందుకే అక్కడ స్నానం చెయ్యాలా అంటే ఎంత గొప్ప విషయం చెప్పారు అంటే, 1 నెల్లాళ్ల పాటు అక్కడ ఉండి ఆ ప్రయాగ వంక, ఆ ప్రవాహం వంక చూస్తూ ఉంటే చాలట, ముక్తి అర్హులవుతాట. అంటే అసలు ఆ ప్రయాగ క్షేత్రము, అక్కడ ఉండేటటువంటి ఆ నదుల ప్రవాహము అంత శక్తివంతము అని, అంత గొప్పది. అలాగే గంగా, బ్రహ్మశిరము అనబడేటటువంటి తీర్థము, ఇవన్నీ కూడా పరమశక్తి కలిగినటువంటి తీర్థములు. అట్లాగే ఆ లౌహిత్య తీర్థము అనేటటువంటి తీర్థంలో స్నానం చేసిన వ్యక్తి పౌండరీక యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అని. అంత గొప్ప ఉసుమాని చెప్పి నర్మదా నదీ స్నానం, జంబూ నదీ స్నానం, కోకాముఖంలో స్నానం, కుల్యా నదిలో స్నానం, అక్కడ చేసేటటువంటి జపం, అక్కడ చేసేటటువంటి దానం, అక్కడ నివసించడం, అక్కడ కొన్ని రాత్రులు గడపడం, అక్కడ జపాది కార్యక్రమములను చెయ్యడం, వీలైతే హోమములు మొదలైనవి చెయ్యడం, దానములు చెయ్యడం, ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. దమమును, తపము, అహింసయు, శమమును, తీర్థములు
వాన్ శౌచాతిశయంబు అమలగుణ కల్గు రిక్తజలములందోగిన శుచిత్వ లాభము కలదే. మనిషి ఈ తీర్థములయందు స్నానము చేయుట అనేటటువంటి మాటకు అర్థం కేవలము నీటి యందు మునగడం ఒక్కటే కాదు, ఆ స్నానం చేసేటప్పుడు లోపల కొంత శౌచాన్ని పొంది ఉండాలి. దమము, తపము, అహింస, శమము అవి కూడా నిజానికి తీర్థములతో సమానమే. ఆ గుణములే చాలు. అటువంటి గుణములు కలిగి ఉన్నవాడెవరో ఆయన నిరంతర తీర్థ స్నానం చేస్తున్నవాడే. కాబట్టి ఇంద్రియాల్ని నిగ్రహించుకోగలగడం, తపస్సు చేయడం, అహింసని పాటించడం, అట్లాగే మనసుని నిగ్రహించుకోగలగడం, ఇవన్నీ కూడా తీర్థములతో సమానమైనటువంటి గుణములు. అయినా మనసుని శుచితో ఉంచుకోకుండా, శౌచము లేకుండా లోపల అన్ని దుర్మార్గపుటాలోచనలతో ఉండి కేవలం స్నానం చేశాము అన్నంత మాత్రం చేత ప్రయోజనం ఏముంటుంది ధర్మరాజా ఆలోచించు అని అడుగుతున్నాడు భీష్ముడు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు అదే మాట అంటాడు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. మనసుని నిర్మలంగా ఉంచుకోకుండా రాగద్వేషాలతోటి, ఆవేశంతో, అతిశయంతో, దుర్గుణములతోటి నిండిపోయి ఉండి ఎక్కడో వెళ్ళి స్నానం చేశాము అన్నంత మాత్రం చేత కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటాడు. కాబట్టి అంతఃశౌచమునకు ఎక్కువ ప్రాధాన్యత. అట్లాగే అరయ దుర్గమములు అతి విషమంబులైన తీర్థములు ధరాధినాథ అధిక భక్తి యుక్తి ఆత్మ తలంచిన చాలు నరుల కల్మషములు ఆయు. చాలా దూరంలో క్లిష్టమైనటువంటి ప్రయాణం చేసి అతి క్లేశాన్ని అనుభవించి చేరుకుని స్నానం చేయవలసినటువంటి తీర్థములు, నదులు ఉంటాయి. అటువంటి వాటికి నిజానికి శాస్త్రం ప్రకారం వెళ్ళే స్నానం చెయ్యాలి అని అనుకోకు ధర్మరాజా. అంత దుర్గమములు అంటే చేరడం చాలా చాలా కష్టం. అన్నప్పుడు వెళ్ళాలి అని ఆర్తి ఉంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా వాటిని స్మరించి వాటిలో స్నానం చెయ్యాలనేటటువంటి కోరికని పొందినంత మాత్రం చేత వాటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి అనుగ్రహించగలవు. అంత గొప్ప కుసుమ అవన్నీ అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు తాతగారికి నమస్కరించి ఏ ఊళ్ళు, కొండలు, ఏరులు మొదలైనటువంటివి గొప్ప మహాత్మ్యాన్ని కలిగి ఉంటాయో చెప్పమని అడిగారు. అడిగితే గంగానదికి సంబంధించినటువంటి విశేషణాల్ని అద్భుతంగా చెప్తూ ఆ గంగానది విశేషాలని భీష్మాచార్యుల వారు వర్ణిస్తున్నారు. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నీత కల్పితములయ్యు అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చెయ్యజాలవనగా. నిజానికి గంగానదిని సేవిస్తే వచ్చేటటువంటి ఫలితం గంగానదిని చూసినంత మాత్రం చేత, గంగలో స్నానం చేసినంత మాత్రం చేత ఎంత గొప్ప ఫలితం వస్తుంది అంటే యజ్ఞము చేసిన, బ్రహ్మచర్యమును పాటించిన, తపస్సు చేసిన, త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపిన ఎంత గొప్ప ఫలితం వస్తుందో గంగానది స్నానము చేత, గంగానది సేవ చేత అంత గొప్ప ఫలితం కలుగుతుంది. మును పాపములిన్ని యొనర్చిన పిదపను గంగనాడ చీకటి రవిదోచిన విరియు గతి విరియు అయ్యనగుడిలా తలము దొరగి అమరతనుందున్. పూర్వం ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే వాడు వెళ్ళి గంగానదిలో స్నానం చేయడం అనేటటువంటిది ఎటువంటిది అంటే సూర్యోదయం కాకముందు ఎంత చీకటి ఉండనివ్వండి, సూర్యోదయం అయిన తరువాత చీకట్లన్నీ విచ్చిపోయినట్టు. ఎన్ని పాపములు చేసిన వాడైనా గంగానదిలో స్నానం చేస్తే ఆ పాపములన్నీ తొలగిపోతాయి, ఆయన స్వర్గాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి పాపాలు చేసేయడం, వెళ్ళి గంగలో మునిగేయడము అని కాదు దాని తాత్పర్యం. తెలిసో తెలియకో ఇంతకాలం పాపాలు చేశాం, ఇక పైన మా జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటున్నాం, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాం, ఉత్తమ గుణములను సంతరించుకోవాలనుకుంటున్నాం అనే పూనికతో వెళ్ళి గంగలో మొలగడం తాత్పర్యంగా భావించాలి తప్ప కేవలం గంగానది స్నానం అన్ని పాపములను తీసేస్తుంది, చీకటిని సూర్యోదయం ఎలా చీల్చేస్తుందో అలా చీల్చేస్తుంది అని ప్రతిపాదించారు కాబట్టి ఎన్ని పాపములు చేయడానికైనా అది అధికారములు సంప్రాప్తం చేసినట్టు అని మాత్రం ఆలోచన చేయకూడదు.
ఇన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు అన్ని వేల్వత్సరములు నాకలోక మహాసుఖ శ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి. ఇది కారణంగానే మనకి భారతదేశంలో సనాతన ధర్మంలో ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టేసిన తరువాత దహన సంస్కారం అయిపోయిన తరువాత అస్థికలను తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేయడం అనేటటువంటి అలవాటు ఏర్పడింది. ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు. ఒక మనిషి మరణించిన తరువాత అతని దహనం అయిపోయాక ఆ అస్థి సంచయనం చేస్తారు కొడుకులు. చేసి ఆ ఎముక పట్టుకెళ్లి గంగలో కలిపితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముక గంగానదిలో ఎన్ని సంవత్సరములు ఉంటుందో దాన్ని 1000 పెట్టి గుణించి అన్ని వేల సంవత్సరములు ఆయనకి స్వర్గలోకవాసం ఇస్తాడు. అంటే గంగానదిలో ఒక ఎముక ఉండడం అనేటటువంటిది అంత గొప్ప. కాబట్టి ఆ గంగ అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి త్రిపథగా 3 లోకముల యందు ప్రవహిస్తున్నటువంటి గొప్ప నదీ స్వరూపం. ఆకాశమునందు ప్రవహిస్తే మందాకిని, భూమి మీద ప్రవహిస్తే భాగీరథి, పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి. త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినటువంటి ఏకైక నది. బ్రహ్మగారి కమండలంలో ఉన్నటువంటి జలములను శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు త్రివిక్రమ స్వరూపంగా పెరిగినప్పుడు కడిగితే ఆకాశగంగగా ప్రవహించి తదనంతరము భగీరథుడు తపస్సు చేసిన తరువాత గంగ ఆకాశము నుండి భూమి మీద పడినప్పుడు పరమశివుడు శిరస్సును దాలిస్తే భూమి మీద పడినటువంటిది. అందుకే త్రిమూర్తుల యొక్క స్పర్శని పొందినటువంటిది గంగ. 3 లోకముల యందు ప్రవహిస్తున్నది గంగ. అందుకని త్రిపథగా అని పేరు. అటువంటి గంగానది అంత శక్తివంతమైనటువంటిది సుమా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.